రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. డిబేట్లోకి వెళ్దాం. ఎస్పెషల్ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోట్లో నుంచి అందరూ వింటున్నటువంటి మాట రప్పారప్ప. సో ఈ రప్పారప్ప అనేది కేవలం మాటలకే పరిమితమైందో, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు సినిమా డైలాగులు మాట్లాడుతున్నారేమో అనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటనతో రప్పారప్ప అంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, ఆ రప్పారప్ప అనేటటువంటి ఆ డైలాగుని ఏ విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ సైకోలనో లేకపోతే వాళ్ళని ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ వీడియో చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఆ విధంగా ఒక యువకుడిని ఒక గదిలో బంధించి దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఏదో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి ఇద్దరూ కూడా శుద్ధపూసలాగా తిరుపతిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నామని నీతులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల ఇది రెండవ సంఘటన. గతంలో చైతన్యారెడ్డి అనేటటువంటి ఒక యువకుడు భూమన కరుణాకర్ రెడ్డికి అలాగే భూమన అభినయ్ రెడ్డికి ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగేటటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కాలంలో కూడా అరాచకాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఏకంగా ఒక కారు డెకార్స్ షోరూంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓనర్ని దాడి చేసి ఆ షాపు నాకు ఇవ్వాలని చెప్పేసి కొట్టినటువంటి పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటీవల కాలంలో నాకు తెలిసి 2 నెలలు కూడా కాలేదు అది జరిగి. సో తాజాగా ఈ అనిల్ రెడ్డి, సో ఈ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి దాడి చేశాడు అనేది మనం చూసినటువంటి పరిస్థితి. సరే, కొట్టినటువంటి వ్యక్తి బాధితుడిని కానీ అంతేకాకుండా నిందితుడికి కానీ నేను ఎప్పుడు కూడా సామాజిక వర్గాన్ని ఆపాదించను. కానీ ఇటీవల కాలంలో దళితుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి, దళితులకు రాష్ట్రంలో బ్రతికేందుకు కూడా జీవించేటటువంటి హక్కు కూడా కోల్పోతున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాలైనటువంటి ప్రచారాలు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ నేను తిరుపతిలో ఎవరైతే ఆ దాడి బాధితుడు ఉన్నాడో అతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సరే, దళితుడువా లేకపోతే మరొక సామాజిక వర్గం అనేది పక్కన పెడితే ముందు అతను మనిషి, కొట్టినోడు మనిషా మృగమా అనేది ఖచ్చితంగా చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వాస్తవంగా ఈరోజు కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి అరాజకాలు సృష్టించారు, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకంగా జత్వానీ లాంటి నటినే తీసుకొచ్చి బెదిరించి ఆమెను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారను, ఆమెను ఏ విధంగా బంధించారు, అవన్నీ కూడా ఆమె నోటితో ఆమె చెప్పినటువంటి పరిస్థితి. మరి అది అయిపోయింది, ఇక కూటమి అధికారంలోకి వచ్చింది, స్వేచ్ఛా వాయువులు పేల్చొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది డైలాగులు చెప్పారు కూటమికి సంబంధించిన నాయకులు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, కూటమి అధికారంలో ఉందా అని తెలియనటువంటి సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ ఈ తిరుపతిలో ఈ భూమన గ్యాంగ్ అనేది రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఆ భూమన కరుణాకర్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది ముఖ్య నేతలకు కూటమికి సంబంధించినటువంటి నాయకులతో ఏమైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి గతంలో అక్కడ టీడీఆర్ బాండ్లకు సంబంధించి భారీ ఎత్తున స్కామ్ జరిగిందనేసి విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భారీ ఎత్తున దీన్ని ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఇది ఒక ప్రచార అస్త్రంగా కూడా వాడినటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చాక టీడీఆర్ బాండ్లు ఏమైపోయాయో, ఆ కుంభకోణం ఏమైపోయిందో, అసలు భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశం అయిపోయిందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో, ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లా చాలా యాక్టివ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కూడా కొంతమంది కూటమి నాయకులు ఆయనకి బ్యాక్ డోర్లో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారేమో అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి రప్పారప్ప 2.0 ఆల్రెడీ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయిందనేసి మాత్రం కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు వివేక్ బాబు గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మంచా నాగమల్లేశ్వర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీళ్ళు మనతోటి జుబులో ఉన్నారు. ముందుగా అజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు తిరుపతిలో జరిగినటువంటి ఘటన? అంటే ఇదేనా రప్పారప్ప 2.0? సినిమా చూపిస్తాం, ఖండాంతరాల అవతలన కూడా లాక్కొస్తాం, సో ఇవన్నీ ఏంటి? ఇది ఒక దృశ్యరూపకంగా చూడొచ్చు అంటారా ఆ మాటలకి? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా